99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడపట్నం స్థానిక రింగ్ రోడ్ సెంటర్ నందు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుక పురస్కరించుకొని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దగ్గుల రఘుపతిరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని, భిన్నత్వంలో ఏకత్వం మన విధానం, అదే మన భారతదేశ ఔన్నత్యం అని, భారత పౌరులకు ప్రతి ఒక్కరికి రాజ్యాంగ స్ఫూర్తి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతపల్లి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భీమవరం గ్రామ పంచాయతీ నందు నూతన సర్పంచ్ బంగాల నాగేశ్వరరావు చే జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు మరియు అంగన్వాడీ, హెల్త్, ఉపాధి హామీ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా బీజేపీ సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ ఆధ్వర్యంలో సత్తుపల్లి మండల కిస్టారం గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్ పాలెం నాయుడు హాజరై గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ, మండల మాజీ అధ్యక్షులు మరియు సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల కో కన్వీనర్ పాలకొల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకుల్పల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ సెక్రటరీ, స్కూల్, అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, వంట కార్మికులు, గ్రామ దీపికలు, డ్వాక్రా మహిళలు, రాజకీయ నాయకులు, యువకులు, పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు. సత్తుపల్లిలో శ్రీ రుద్ర సహిత నవ చండీ రాజ్య శ్యామల యాగంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి తుమ్మల, సత్తుపల్లి పట్టణ శివారులో జరిగిన శ్రీ రుద్ర సహిత నవచండీ రాజ్యశ్యామల యాగంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి తుమ్మలకి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జంపన్న వాగుల్లో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలకు చీర, సారే, పసుపు, కుంకుమలు సమర్పించి బంగారం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలోనే కాకుండా అడవుల్లో మేకలు, కోళ్లు కొనుక్కొని చెట్ల కింద విడిది ఏర్పాటు చేసుకుంటున్నారు. అడవి ప్రాంతాలలో స్వచ్ఛమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సంతోషంగా కుటుంబాలతో సేద తీరుతున్నారు. భక్తులు బస్సులు, కార్లు, డీసీఎంలు ఇలా ప్రైవేటు వాహనాలలో రావడంతో ట్రాఫిక్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్, కేదార్ రెయిన్ బౌళ్ళు అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని, అలాగే మహిళలకు ఫ్రీ బస్ వినియోగించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కుమ్మరి శాలివాస ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తూ వారి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి, కేఎస్పీ సంఘం జిల్లా అధ్యక్షులు సైదులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నగర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరించాలని, విబీజీ రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని 43, 44, 45, 49వ డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా సమావేశం, నిరసన ప్రదర్శన నిర్వహించిన కాంగ్రెస్ నగర అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి. చిత్తూరు జిల్లా నగరపట్నంలో ఏజేఎస్ కళ్యాణ మండపం నందు నిండ్రా మండలం సోషల్ మీడియా అధ్యక్షులు మిస్టర్ సత్యరాజ్ మౌనికల వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ శుభ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా మరియు ఆమె సోదరుడు వైరం ప్రసాద్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు
శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వివాహ వేడుకల్లో పాల్గొన్న బంధుమిత్రులు, పార్టీ శ్రేణులు ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగ ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్పి కుంట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని విభాగాలకు పార్టీ క్యాడర్ ను భాగస్వామ్యం చేసుకుని మండల స్థాయి కమిటీలకు, పంచాయతీ కమిటీలకు, గ్రామ కమిటీలకు ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ వైభోగం తీసుకుని వచ్చే విధంగా పనిచేయాలని వైఎస్ఆర్ నాయకులు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ యాకూబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ పాషా, రాష్ట్ర యాక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు మరియు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.